వెల్కమ్ టు రా స్పోర్ట్స్. నేను మీ రమేష్ని. ఆర్సీబీ యొక్క కళ అసలు ఎప్పుడు తీరుతుందో కానీ ఐపీఎల్ కప్ కొట్టాలని ఆర్సీబీ కళను నెరవేర్చలేకపోతుంది. అభిమానులు ఎంతగానో కోరుకుంటున్న ఆర్సీబీ యొక్క పర్ఫార్మెన్స్ అట్టడుగు స్థాయిలో ఉన్న ఆర్సీబీ ప్లేఆఫ్కు చేరుకొని ప్లేఆఫ్లో నుంచి వెళ్ళి కూడా ఎలిమినేషన్ రౌండ్స్కి వచ్చిందని అంటే మనం అర్థం చేసుకోవాలి తను ఎంత గట్టిగా ప్రయత్నించిందో అని. కానీ చివరికి కప్పు సాధించకుండానే టోర్నమెంట్ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళిపోయింది, నిష్క్రమించిందని చెప్పేసేయాలి. అయితే ఆర్సీబీ యొక్క కళని రాజస్థాన్ రాయల్ అడ్డుకుంది. ఒకానొక దశలో ఆర్సీబీ కాస్తంత రాజస్థాన్ రాయల్కి గట్టి పోటీనిచ్చిన చివరి ఓవర్లోకి వచ్చేసరికి 19th ఓవర్లో రాజస్థాన్ రాయల్ తన కోరికను నెరవేర్చుకొని గెలుపొందడం అనేది జరిగింది. ఆర్సీబీ కాస్త ఓడిపోయినా కానీ తన పర్ఫార్మెన్స్ని చాలా గట్టిగానే చూపించింది, పోరాడింది గెలవడానికి. కానీ స్కోరు తక్కువ ఉండడం వల్ల అది సాధ్యపడలేదు. ఇంకొక 20 రన్స్ అలా ఉంటే ఆర్సీబీ కాస్త పర్ఫార్మెన్స్ పరంగా కానీ లేకపోతే గెలిచే విధంగా కానీ కాస్తంత గట్టిగా పోటీనిచ్చింది. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 172 రన్స్కి 8 వికెట్స్ కోల్పోయి 20 ఓవర్లలో ఆ స్కోర్ చేసింది. ఒక కీలకమైన మ్యాచ్లో ఎలా ఆడాలనేది మనము ఈ మ్యాచ్ ఆర్సీబీని చూస్తే కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఎంత పేలవంగా ఆడారని అంటే ప్రతి బాల్ని కొడుతూనే ఉన్నారు. అంటే ప్రతి బాల్ని వాళ్ళు ఒక బాల్ ఎలా పడుతుంది, ఏమవుతుంది, ఇన్స్వింగ్ అవుతుందా, ఏ బౌలర్ వేస్తున్నా, స్లో ఓవర్ ఉందా, ఏం పిచ్ అనేది చూడకుండానే బాల్ ఒక స్కోర్ చేయాలన్న ఒక తలంపుతో వాళ్ళు కొట్టడం అనేది జరిగింది. మ్యాక్స్వెల్ కూడా సేమ్ అలాగే 1 బాల్ 0 రన్, 1 బాల్కే అవుట్ అయిపోయాడు. ఇలా ఆర్సీబీ ఒక బాధ్యత లేని విధంగా ఆడిందని చెప్పేసేయాలి. ఒక్క విరాట్ కోహ్లీ, రజత్ పటిదారే కాస్తంత మంచిగా ఆడడం వల్ల ఆ మాత్రం స్కోర్నైనా ఆర్సీబీ చేయగలిగింది. 172 రన్స్ చేసిందంటే అందులో కేవలం విరాట్ కోహ్లీ అండ్ రజత్ పటిదారే మోర్ దెన్ 80 రన్స్ ఉన్నాయని చెప్పేసి మిగతా వాళ్ళందరూ కలిసి మిగతా రన్స్ చేశారు. ఇలా ఆర్సీబీ ఆడింది. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే కాస్తంత బౌలింగ్ విభాగం ఫస్ట్లో మంచిగానే వేసినా కానీ రాను లూజ్ అయిపోయింది. అంటే మీన్స్ కాస్తంత బాల్ని అవుట్ స్టంప్ బయట వేయడం లేకపోతే వైడ్స్ వేయడం వల్ల లేకపోతే ఓవర్ పిచ్ బాల్ వేయడం వల్ల బ్యాట్స్మెన్కి బిగ్ హిట్స్ కొట్టే ఛాన్సెస్ దొరికాయి. దానివల్ల రాజస్థాన్ రాయల్ మంచి స్కోర్ చేసింది, ఈజీగా స్కోర్ చేయగలిగింది. ఫస్ట్లో జైస్వాల్ను సామ్సంగ్ కాస్తంత మంచి ఓవర్ ద వికెట్ వెళ్ళిపోయినా కానీ మంచి స్కోర్ బోర్డ్ ముందుకు వెళ్ళినా కానీ మధ్యలో కాస్తంత రాజస్థాన్ రాయల్ తడబడిందని చెప్పేసేయాలి. ఎందుకంటే వెంటనే వికెట్లు పోవడం వల్ల స్కోర్ రన్ రేట్ తగ్గడం వల్ల చివరికి వచ్చేసరికి కాస్తంత టైట్గా ఉంటుందనుకున్న మ్యాచ్ ఎప్పుడైతే హిట్ మేయర్ వచ్చాడో అప్పుడు మ్యాచ్ కాస్త అంత డిసైడ్ చేసే విధంగా మ్యాచ్ జరిగిందని చెప్పేసేయాలి. అయితే ఆర్సీబీ కాస్తంత ప్లాన్గా ఆడితే బాగుండేది. ఎప్పుడు కానీ ఓపెనర్లు కాస్తంత స్కోర్ చేసి వెళ్ళగలిగితే మిగతా మిడిల్ ఆర్డర్ కానీ లేకపోతే లాస్ట్లో ఉన్న వాళ్ళు కానీ కాస్తంత స్కోర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎవరైతే ఓపెనర్స్ ఉన్నారో ముందుగానే అవుట్ అయిపోయి 38 సర్కిల్ ఉన్నప్పుడే వాళ్ళు పెవిలియన్కి వచ్చేస్తే కాస్తంత వెనక వచ్చే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఒత్తిడి పెరిగి వాళ్ళు కొట్టాల్సిన బాల్స్ను కూడా కాస్తంత జాగ్రత్తగా ఆడాల్సి వస్తుంది. అలా ఈరోజు ఆర్సీబీ జరిగింది. లేకపోతే ఆర్సీబీ కాస్తంత ఇంకొక 200 మోర్ దెన్ అంటే 172 రన్స్ కొట్టింది కదా, జస్ట్ ఇంకొక 30 రన్స్ వేసుకోగలిగితే 200 ఎబోవ్ అయితే ఆర్సీబీ ఈరోజు గెలిచే ఛాన్స్ ఉండేది. కానీ ఆర్సీబీ అలా చేయలేకపోయింది. ఈరోజు తక్కువ స్కోర్కే ఆర్సీబీ అవుట్ అవ్వడం వల్ల రాజస్థాన్ రాయల్కి ఈజీగా గెలుపొందడం జరిగింది. ఏదేమైనా రాజస్థాన్ రాయల్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్తో మళ్ళీ ఇది ముందుకు జరగడం అని జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ రాజస్థాన్ రాయల్ ఎస్ఆర్హెచ్తో ఆడాల్సి ఉంటుంది. ఏం జరుగుతుంది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు. చూడడమే కాదు, దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.